డాక్టర్ గారు, తలకు సంబంధించినంత వరకు సాధారణంగా మీరు ఎలాంటి సమస్యలను చూస్తుంటారు? మన మామూలుగా న్యూరో సర్జరీలో హెడ్ ఇంజరీస్ మోస్ట్ కామన్గా వస్తాయండి. ఇప్పుడు అది కూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. విపరీతమైన వేగం వెళ్ళటము, హెల్మెట్ వాడకపోవటం వల్ల హెడ్ ఇంజరీలు అవుతున్నాయి. అవే ఇంజరీ కూడా ఇంకోటి ఆల్కహాల్ తీసుకుని మద్యం సేవించి నడపటం వల్ల కూడా సివియర్గా హెడ్ ఇంజరీలు అవుతాయండి. సో మన దగ్గరికి ఎక్కడైనా హాస్పిటల్కి పేషెంట్ వచ్చాక ఖచ్చితంగా జీసీఎస్ డౌన్ ఉంది అని మనకి డౌట్ఫుల్గా ఉంది, సివియర్ హెడ్ ఇంజరీ ఉంది, తల మీద గాయాలు ఉన్నాయి, లాసిరేషన్స్ అంటే గాయాలు ఉండి బ్లీడ్ అవుతూ ఉంది, సూచర్లు పడినాయి, లేకపోతే విజిబుల్గా బోన్ అయినా ఫ్రాక్చర్ ఉంది, అంటే లాసిరేట్ అయ్యి లోపల బోన్ అయినా ఫ్రాక్చర్ మనకు కనపడుతున్నా మనం పాల్పేట్ చేసి మన ఫ్రాక్చర్స్ చూడగానే ఖచ్చితంగా ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ చేయించుతామండి. సిటీ స్కాన్లో మన దొరికిన లీషన్ అంటే మనకి కనపడిన లీషన్స్ బట్టి అది ఒకవేళ లోపల బ్లీడ్ ఉంది, యాడిక్వేట్ క్వాంటిటీ అంటే ఈడిహెచ్ అయితే మోర్ దెన్ 30 cc ఉండి బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతుంది, లేకపోతే ఎస్డిహెచ్ థిక్గా ఉండి మిడ్ లైన్ షిఫ్ట్ ఉంది, ఇఫ్ దేర్ ఆర్ సైనస్ అంటే హెర్నియేట్ అవుతాయండి. బ్రెయిన్ ప్రెషర్ పెరిగే కొద్దీ ఏమవుద్దంటే కిందకి మూవ్ అయ్యి దాన్ని హెర్నియేషన్ అంటారు. అక్కడ ఉన్న బ్రెయిన్ స్టెమ్ని కంప్రెస్ చేస్తాయి. బ్రెయిన్ స్టెమ్ని కంప్రెస్ చేస్తే పేషెంట్ ఊపిరి తీసుకోవడంలో కష్టమో, లేకపోతే మనం అంటే డిటరేట్ అంటే ఆల్టర్డ్ సెన్సోరియం అంటే ఎక్కువ నిద్రపోవటం కానీ, మన స్పృహలు లేకపోవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీగా సర్జరీలు అనేది తీసుకుంటామండి. సో ఈడిహెచ్ అనే వాటిలో ఏంటంటే మనం వితిన్ ½ an hour to 1 hour ప్లాన్ చేసుకుని వెంటనే ఆపరేషన్ చేసి తీసుకుంటే పేషెంట్ సర్వైవల్ చాలా బాగుంటుందండి. సో మనం క్రేనియాటమీ చేసి లోపల ఉన్న బ్లీడ్ని మనం ఎవాక్యువేట్ చేసుకుంటాము. అండ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉందనుకుంటే అక్కడ బోన్ తీసేస్తామండి. దాన్ని డీకంపర్సివ్ క్రేనియాటమీ అంటారు. సో బోన్ మొత్తం తీసేసి మనం దాన్ని అబ్డామిన్లో ప్రెజర్ చేస్తాం. అబ్డామిన్ ఫ్యాట్లో ప్రెజర్ చేసుకుంటే అది నెమ్మదిగా బ్రెయిన్ అనేది వాపు తగ్గాక మళ్ళీ తర్వాత తీసి మనం 2-3 నెలల తర్వాత పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎమర్జెన్సీగా మనం ఒక పేషెంట్ ఐడెంటిఫై చేసి స్కాన్ చేసుకుని అవసరం ఉన్న పేషెంట్కి వెంటనే ఆపరేషన్ చేసుకుంటే అవుట్కమ్ ఖచ్చితంగా బాగుంటుందండి పేషెంట్స్కి. డాక్టర్ గారు, హెడ్ ఇంజరీ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? అది మనం అనుకున్నట్టు అంటే అర్లీగా చేసిన పేషెంట్స్లో బెటర్గా ఉంటుందండి. అంటే వితిన్ ½ an hour to 1 hour మనం ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలిగితే పేషెంట్ ఏ డెఫిషిట్స్ లేకుండా బయటకు వస్తారు. అదే కానీ లేట్ అయింది అనుకోండి, మనం సిచ్యువేషన్ తీసుకున్న పేషెంట్ చాలా దూరంలో ఉన్నారు, అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేయడానికి ఒక 2 hours 3 hours పట్టింది అనుకోండి. సో అప్పుడు ఆల్రెడీ పేషెంట్ డిట్రీట్ అయ్యి అంటే మన సెన్సోరియంలో లేడు, జీసీఎస్ చాలా డౌన్గా ఉంది, మన ఎమర్జెన్సీ సర్జరీ చేసినా సరే పేషెంట్ అవుట్కమ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. ఇనీషియల్గా పేషెంట్ మనం నొప్పికి చేయి కదుపుతున్నారు లేదా అంటే మన స్పృహలో ఉండి మనం చెప్పేది అర్థమవుతుందా లేదా అన్న దాని మీద ఎక్కువ అవుట్కమ్ డిపెండ్ అయి ఉంటుందండి. అలా లేని పేషెంట్లు ఏంటంటే మనం అంటే వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతే మనం ఏమవుద్దంటే మళ్ళీ లోపల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టి అలాగే ప్రెషర్ తగ్గడానికి, రేజ్డ్ ఐసీపీ తగ్గడానికి మనం సెడేట్ ప్యారలైజ్ చేసుకుని మనం పేషెంట్ని ఉంచుతామండి. అవసరమైన పేషెంట్కి సర్జరీ చేశాక సో అవుట్కమ్ అనేది మనం బేసిక్గా ఎంత ఫాస్ట్గా చేయగలిగామో, ఎంత సివియారిటీ ఇంజరీ ఉన్నది జీసీఎస్ కోమా స్కేల్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మోస్ట్ కామన్ వచ్చే మనకి కాంప్లికేషన్లు ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒక హెడ్ ఇంజరీ అయిన పేషెంట్స్కి ఇమీడియట్గా ఫిట్స్ రావచ్చు, లేకపోతే వితిన్ 1 week కానీ ఆఫ్టర్ 1 week కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్రెయిన్లో ఏమైనా లీషన్ ఉండి ఖచ్చితంగా బ్రెయిన్లో దెబ్బ తగిలింది అనుకుంటే మటుకు ప్రొఫైలాక్టిక్గా మనం ఫిట్స్ రాకుండా మందులు పెట్టుకుంటాము. డాక్టర్ గారు, తలకి ఏమైనా గాయమైతే అది కంటి చూపు మీద ప్రభావం చూపిస్తుందా? మనం చూస్తామండి కొన్ని హెడ్ ఇంజరీలో అంటే జరిగిన మోడ్ ఆఫ్ యాక్సిడెంట్ దాన్ని బట్టి కొంతమంది విజన్ డెఫిషిట్స్ కంప్లైంట్ చేస్తారండి. ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. ఎనీ స్కల్ బేస్ ఫ్రాక్చర్లు కానీ అరౌండ్ ది ఆర్బిట్ కానీ మనం ఆప్టిక్ నర్వ్ ఆప్టిక్ దాని ఫొరామిన్లో అక్కడ ఏమైనా ఇంజరీ అయినా సరే లేకపోతే బోన్ అయినా ఎవల్స్ అయ్యి నర్వ్ని కంప్రెస్ చేసినా ఖచ్చితంగా పేషెంట్కి విజన్ డెఫిషిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. ఇవి సివియారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి పేషెంట్కి ఇనీషియల్గా మనం సిటీ స్కాన్ చేయించుకుని విత్ బోన్ విండో చూసుకుని ఎక్కువ కంప్రెషన్ లేదు, కొంచెం నర్వ్ కొంచెం డ్యామేజ్ అయ్యకుంటే డెఫినెట్గా స్టెరాయిడ్స్ పెట్టి చూస్తే నర్వ్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతారు. లేదు ఒకవేళ బాగా సివియర్ కంప్రెషన్ ఉంది అనుకుంటే మట్టుకు అక్కడ సర్జరీ చేసి ఆ బోన్ని తీసి ఆప్టిక్ నర్వ్ను మనం డీకంప్రెస్ చేసే సర్జరీలు కూడా ఉన్నాయండి.
సో డెఫినెట్గా ఉంటుంది, కంటే వెంటనే అవ్వకుండా తర్వాత వస్తుందా అనేది చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉంటుందండి. ఇనీషియల్గానే కంప్లైంట్ చేస్తారు, లేదు అంటే విత్ ఇన్ మనకు 1 డేలోనే తెలిసిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ కింద అట్లా రావండి. ఇనీషియల్గా ఉన్న పేషెంట్స్కి నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతారు, లేకపోతే నర్వ్ బాగా డ్యామేజ్ అయితే మటుకు అట్లా పర్మనెంట్గా ఉండిపోతుంది. కానీ 2-3 డేస్ తర్వాత వచ్చే అవకాశాలు తక్కువ. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి వలన మెదడుకు ఏమైనా సమస్యలు వస్తాయా? ఖచ్చితంగా అండి. షుగర్ వ్యాధి అనేది కంప్లీట్ బాడీ అంతా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. షుగర్ వ్యాధి వల్ల ఎథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ కూడా వేగంగా వస్తాయి. అండ్ బ్లడ్ వెసల్స్ నేరో అయిపోవటం, బ్లడ్ సప్లై తగ్గటము, ఇవన్నీ కూడా ఒకే ఆర్గాన్ కాకుండా అన్ని ఆర్గాన్స్లో చూస్తాము. అదే మన బ్రెయిన్లో కూడా జరుగుతుంది. బ్రెయిన్లో ఖచ్చితంగా వెజల్స్ నెమ్మదిగా బ్లాక్ అవటము, లేకపోతే మన కెరోటిడ్స్ స్టినోసిస్ అంటాము, అంటే బ్రెయిన్కి వెళ్ళే మెయిన్ సప్లై కెరోటిడ్స్ అంటారు. కెరోటిడ్స్ కూడా స్టినోసిస్ రావటం వల్ల బ్రెయిన్కి ఒకవైపు బ్లడ్ సప్లై తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ మనం ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పేషెంట్కి బాగా పెరుగుతాయండి. అంటే మనకి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, చాలా నేరోగా ఉంటాయి బ్రెయిన్లో. సో అవి నెమ్మదిగా బ్లాక్ అయినప్పుడు, సడన్గా బ్లాక్ అయిపోతే ఒకవైపు రక్త సరఫరా అంతా ఆగిపోయి దాన్ని అక్యూట్ ఇన్ఫాక్ట్స్ అంటారు. చిన్న ఇన్ఫాక్ట్ అయితే పేషెంట్ చిన్న డెఫిషిట్స్తో బయటకు వస్తారండి. పెద్ద మ్యాసివ్ ఎంసీఏ, ఐసీఏ ఇన్ఫాక్ట్స్ అంటే పెద్ద వెజల్స్ ఏమైనా బ్లాక్ అయ్యి ఒకే బ్లడ్ సప్లై మొత్తం ఆగిపోయిందంటే దాని అవుట్కమ్ కొంచెం డెఫిషిట్స్ వచ్చి పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో షుగర్ మనం అడిక్వేట్గా కంట్రోల్ పెట్టుకుని మనం మెడికేషన్స్ వాడుతుంటే మెడికేషన్స్ తీసుకోవటము, లేకపోతే ఎక్సర్సైజ్ పెంచుకోవటము, రోజుకు 1 అవర్ వాకింగ్ చేయటము, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ తగ్గించుకోవటము, ఇలాంటి అన్నిటి వల్ల మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటే డెఫినెట్గా మనకి కాంప్లికేషన్లు, డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వలన మెదడుకు ఏమైనా సమస్యలు వస్తాయా? అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల బ్రెయిన్కి వచ్చే డ్యామేజ్ అయితే నెగ్లిజిబుల్గా ఉంటుందండి, అసలు ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది బేసిక్గా అంటే స్కిన్ ప్రొసీజర్, స్కిన్ అపెండేజెస్లో హెయిర్ ఒకటి, నెయిల్స్ ఇట్లాంటి. సో ఒకవైపు ఒక చోట హెయిర్ తీసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి అది ఓన్లీ డర్మల్ అంటే ఓన్లీ మన స్కిన్ మీదే చేస్తారు, కానీ మనకి ఎటువంటి బ్రెయిన్ వరకు వచ్చే అవకాశం ఏమి ఉండదు. సో డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో బ్రెయిన్ గురించి మీరు భయపడాల్సిందైతే ఏముండదు, చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మెంటల్ స్ట్రెస్ వలన మెదడు ఎలాంటి సమస్యలకు గురవుతుంది? ఇప్పుడు మనం కామన్గా చూస్తుంది అండి, ఒకటి మనం హెడ్ ఇంజరీ డెఫినెట్గా చూస్తున్నాము, దీనివల్ల కూడా మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హెడ్ ఇంజరీస్ కాకుండా ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా మనకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మోస్ట్లీ దాన్ని న్యూరోసిస్, యాంగ్జైటీ న్యూరోసిస్ కింద, సైకోసిస్ కింద కూడా పేషెంట్లు చాలామంది వస్తున్నారు. సో స్ట్రెస్ వల్ల డెఫినెట్గా స్ట్రక్చరల్ డ్యామేజ్ కాకపోయినా ఫంక్షనల్గా చాలామంది మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి స్ట్రెస్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, అంటే ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెస్, తక్కువ ఏజ్లో ఎక్కువ తీసుకోవడం కానీ, ఎక్కువ వర్క్స్, ఎక్కువ అవర్స్ మనం పనిచేయటం కానీ, యాడిక్వేట్ రెస్ట్ తీసుకోకపోవటం, నైట్ అవుట్లు కానీ, నైట్ డ్యూటీస్ కానీ ఇట్లాంటివి చేయటం వల్ల, సో మనం టైంకి తినకపోయినా, యాడిక్వేట్ స్లీప్ రాకపోయినా స్ట్రెస్ అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటుందండి. సో దానివల్ల స్ట్రక్చరల్గా మన బ్రెయిన్లో ఏమీ కాకపోయినా అంటే డెఫినెట్గా ఫంక్షనల్గా చాలామంది బిహేవియర్ చేంజెస్ మనం చూస్తూ ఉంటాము. దాన్ని న్యూరోసిస్ అంటారు. చిన్న వాటికి భయం పడతాము, టెన్షన్ పడతాము, ఆందోళన పడతాము, నిద్ర పట్టకపోవటము, దానివల్ల హెడ్ఏక్స్ రావటము, దాన్ని టెన్షన్ హెడ్ఏక్స్ అంటారు. చాలామందిలో మనం మైగ్రేన్ హెడ్ఏక్స్ కూడా చూస్తాము, బాగా సైడ్ అంతా బాగా తలనొప్పి రావటము. సో అంటే వాళ్ళు మందులు వాడితే కానీ నిద్ర పట్టకపోవటము. సో అండ్ బిహేవియర్ చేంజెస్ కానీ, వాళ్ళ వర్క్ అట్మాస్ఫియర్లో వాళ్ళకున్న మెమరీ పవర్ తగ్గిపోవటం కానీ, వాళ్ళ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం కానీ, ఇవన్నీ స్ట్రెస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అండి, స్ట్రెస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో డెఫినెట్లీ స్ట్రెస్ వల్ల అయితే మనం ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్ కూడా చూడొచ్చు. సో హైపర్ టెన్షన్ రావటము, బీపీ కంట్రోల్లో ఉండకపోవటం, లేకపోతే షుగర్ పెరగటము, ఇట్లాంటి వల్ల తల్లో స్పాంటేనియస్ బ్లీడ్ అవటము, సో ఐసీహెచ్ బ్లీడ్లు అంటాం, లేకపోతే క్యాప్సులో గ్యాంగ్లియర్ బ్లీడ్, హైపర్ టెన్సివ్ బ్లీడ్లు రావటము. సో దీనివల్ల కూడా ఎక్కువ పేషెంట్స్ మనకి ప్రజెంట్ అవుతారు. సో స్ట్రెస్ ఖచ్చితంగా మనం తగ్గించుకుంటే ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎక్కువ చదువుతున్న పేషెంట్స్ ఎక్కువ అవర్స్ స్టడీలో ఉండి అడిక్వేట్ అంటే టైంకి మనం కంప్లీట్గా అట్లీస్ట్ 8 అవర్స్ అయినా స్లీప్ ఉండాలండి పిల్లలకి. 8 అవర్స్ స్లీప్ కూడా లేకుండా అది పడుకోకుండా కంప్లీట్గా చదివే వాళ్ళ మీద బ్రెయిన్ మీద చాలా ఒత్తిడి పడుతుంది. వాళ్ళు అంటే ఎక్కువ బ్రెయిన్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, చాలామంది హెడేక్స్తో మనకు ప్రజెంట్ అవుతూ ఉంటారు. బాగా హెడేక్ వస్తుంది, ఏం వాడినా తగ్గట్లేదు, లేకపోతే నిద్ర పట్టట్లేదు, ఇన్సోమ్నియా అండ్ రెస్ట్ఫుల్గా ఉండట్లేదు, అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎంత చదివినా సరే పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇవన్నీ మనం కామన్గా చూస్తాం. లాంగ్ స్టడీ అవర్స్ కానీ యాడిక్వేట్ స్లీప్ రాకపోవటం డెఫినెట్గా ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ది హెల్త్ ఆఫ్ చైల్డ్. సో మనం డెఫినెట్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎన్ని అవర్స్ స్టడీ అవర్స్ అట్ ఏ స్ట్రెచ్ మనం ఎంతసేపు స్టూడెంట్ చదవగలడు, ఇండివిజువల్గా మనం కూడా వాళ్ళని అసెస్ చేసుకోవాలి. ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలడు, ఎంతసేపు చదవగలడు చూసుకుని దాన్ని బట్టి మనం స్టడీ అవర్స్ ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా 8 అవర్స్ స్లీప్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. సో స్టడీ అవర్స్ కూడా మనం అంటే చదివే టైం కూడా బ్రేకప్ చేసుకుని ఒక 2-3 అవర్స్ అట్లా పెట్టుకుని మధ్యలో బ్రేక్ ఇచ్చి రెస్ట్ ఇచ్చి, అండ్ యాజ్ ఏ కిడ్స్ కొంత ప్లే టైం వాళ్ళు కొంచెం ఆడుకోవటానికి కానీ వాళ్ళకి మనం ఛాన్స్ ఇస్తే వాళ్ళు అంటే ఫ్యూచర్లో చాలామంది ఏమవుతుందంటే ఫంక్షనల్గా మనం చూస్తామంటే అంటే వాళ్ళు ఒక సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ లాగా బిహేవ్ చేయలేకపోవటము, లేకపోతే అలూఫ్గా ఉంటాము, సింగిల్గా ఉంటాము. దీనివల్ల వాళ్ళు కొంచెం డ్రగ్ డిపెండెన్స్ వాట్ ఎవర్ డిపెండెన్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏం మనం చూస్తున్నాం. అవుతుందని కాదు, చాలా రైజ్డ్ ఇన్సిడెంట్స్ మనం దీనివల్లే చూస్తున్నాము. సో ఎర్లీ లైఫ్లో ఎర్లీ చైల్డ్హుడ్లో సో ఎక్కువ స్ట్రెస్ ఫేస్ చేయడం అనేది డెఫినెట్గా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ డెఫినెట్గా మనం చూస్తామండి. సో అది అవాయిడ్ చేసుకుని పేషెంట్ ఎంతవరకు అదే స్టూడెంట్ కానీ ఎంతవరకు వాళ్ళు చేయగలరు, వాళ్ళ అంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ దేర్ ఇంటెలిజెన్స్, అట్లా ఇంటలెక్చువల్ దాన్ని బట్టి మనం టైలర్డ్ మేడ్గా వాళ్ళకి దాన్ని బట్టి మనం ఒక స్టడీ అవర్ కానీ ఒక దీని కానీ షెడ్యూల్ కానీ తయారు చేసుకుంటే వాళ్ళు బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? డెఫినెట్గా హెడ్ ఇంజరీ ఇట్స్ అన్ అవాయిడబుల్ ఇష్యూ అండి. సో ఒక డిసీజ్ పేషెంట్ ఉన్నాడు, లేకపోతే ఒక ట్యూమర్ పేషెంట్ ఉన్నాడు, ఒక గ్లయోమా ఒకటెవర్ హై గ్రేడ్. సో మనం ఏం చేసినా సరే పేషెంట్ అల్టిమేట్గా దే విల్ అంటే ప్రోగ్నోస్ అనేది పూర్గా ఉంటుంది, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. అట్లా సిస్టమిక్ డిసీజెస్ ఉన్నా సరే అంతే. కానీ హెడ్ ఇంజరీ వచ్చేపాటికి నార్మల్లీ పర్ఫెక్ట్ ఇండివిజువల్ మోస్ట్ కామన్ ఆర్ ది యంగ్ అడల్ట్స్ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ పర్సన్స్ కానీ మోస్ట్ ఆఫెన్ వాళ్ళు అంటే బ్రెడ్ విన్నర్స్ అంటే దే ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఫ్యామిలీ. సో ఇలాంటి వాళ్ళే ఎక్కువ హెడ్ ఇంజరీస్ మనం చూస్తూ ఉంటామండి. దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్లీ నార్మల్ పర్సన్ అండ్ అట్లా పేషెంట్ ఖచ్చితంగా సర్వైవల్ అనేది అంటే వాళ్ళ ఏజ్ సర్వైవల్ అనేది వెంటనే కట్ షార్ట్ అయిపోతుంది హెడ్ ఇంజరీ వల్ల. సో దీన్ని మనం డెఫినెట్గా అవాయిడ్ చేసుకోవాలి. ఈవెన్ టు రెడ్యూస్ ది పర్సనల్ అండ్ ఆల్సో ది కమ్యూనిటీ మీద బర్డెన్ కూడా తగ్గించడానికి, ఎందుకంటే దే ఆర్ ది వర్కింగ్ పీపుల్. సో మనం హెడ్ ఇంజరీ అనేది డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ ప్రివెంటబుల్. దీనికి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో వాట్ ఎవర్ బైక్ రైడర్స్, బైక్ మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం వెనకాల కూర్చున్నాడు కూడా హెల్మెట్ పెట్టుకోవడం చాలా సేఫ్ అండి. ఎందుకంటే పడ్డాక హెడ్ ఇంజరీ అనేది ఎట్లా అవుతుందో మనం చెప్పలేము. రోడ్డుకి వెంటనే హెడ్ అంటే మన మోడ్ ఆఫ్ ఇంజరీ బట్టి ఉంటుంది. తల ముందు తగిలింది అంటే డెఫినెట్గా లోపల హెడ్ ఇంజరీ, హెడ్ ఖచ్చితంగా బ్రెయిన్ ఇంజరీ అవుతుందండి. సో డెఫినెట్గా హెల్మెట్ పెట్టుకోవటము, ఒకవేళ కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్లు పెట్టుకోవటము, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుని చిన్నపిల్లలు ఉంటే వెనకాల సీట్లోనే వాళ్ళ బేబీ చైర్ వాళ్ళకి స్పెషల్గా డిజైన్ అయిన చైర్లో కూర్చోబెట్టి లేకపోతే పేరెంట్స్ ఒళ్ళోనే కూర్చోబెట్టి, కానీ ఫ్రంట్ మట్టుకు అలౌ చేయకపోవటం, ఎందుకంటే సీట్ ఎయిర్ బ్యాగ్స్ వల్ల కూడా ఇంజరీ అవుతాయి. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళటము, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం ఇవన్నీ కూడా బెటర్ టు అవాయిడ్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు మేక్ అన్ అర్జెంట్ కాల్ కానీ అటెండ్ అవ్వాలనుకుంటే పక్కగా ఆపుకుని అటెండ్ అవ్వటం చాలా బెటర్ అండి. ఎందుకంటే దానివల్ల కూడా అంటే వాళ్ళు కాకపోయినా వెనకాల వచ్చేవాళ్ళు దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ సెల్ ఫోన్స్ కూడా తగ్గించుకుని. సో అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం ఖచ్చితంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరు అంటే వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ మన వర్క్ అవర్స్ కూడా పెంచుకోవటము, లేకపోతే చిన్న ఏజ్లోనే ఎక్కువసేపు చదవటం కానీ కాంపిటేటివ్ నేచర్ కానీ, సో ప్రొఫెషనల్ కోర్సెస్ పర్స్యూ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ గురించి అంటే డీస్ట్రెస్ అవ్వటానికి ఎక్కువ టైం నిద్రపోవటము, మినిమం 8 అవర్స్ స్లీప్ అనేది మనం చూసుకోవాలి, అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకుని ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకుని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
మిల్క్ కానీ ఎగ్స్ కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుని అండ్ ఈ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ కెన్ బి ప్రివెంటబుల్ అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ఇండివిజువల్ బట్ యాజ్ ఎ కమ్యూనిటీ ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ దే ఆర్ రిడ్యూస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ head injuries in our community. So definitely wear helmets. Thank you. ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం అండి. హెల్ప్ లైన్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు డాక్టర్ ఇంద్రమోహన్. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండి. నేను నా ఎంసీహెచ్ నిమ్స్లో చేసి ఇక్కడ శ్రీకార్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కింద పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, తలకి ఏమైనా గాయమైతే దానిని ఏ విధంగా పరిగణించి నిర్ధారిస్తారు? ఫస్ట్ థింగ్ హెడ్ ఇంజరీ అనేది అంటే తలకి గాయం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లం అండి. బికాజ్ ఆఫ్ మన ట్రాఫిక్ అయినా అవనివ్వండి ఏదైనా ఇప్పుడు హెడ్ ఇంజరీస్ అనేవి చాలా ఎక్కువగా ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. మోస్ట్ కామన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే బైక్ మీద ఫాస్ట్గా వెళ్ళటం కానీ, ట్రాఫిక్ కానీ, కార్ యాక్సిడెంట్లు కానీ ఇలాంటప్పుడు హెడ్ ఇంజరీలు జరిగేదాన్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటారు. ఇంకో రకంగా హెడ్ ఇంజరీ అంటే పైనుంచి పడేది అంటే యాక్చువల్లీ ఫాల్స్ అంటే ఫ్రమ్ బిల్డింగ్స్ నుంచి హైట్ కానీ, చిన్నపిల్లలు కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ పైనుంచి పడినప్పుడు తలకి గాయాలు అవుతుంది, దాన్ని యాక్సిడెంటల్ ఫాల్స్ అంటారు. సో ఇవి మనం మోస్ట్ కామన్గా చూసే హెడ్ ఇంజరీస్. అండ్ ఇప్పుడున్న రోడ్డు పరిస్థితులు బట్టి హెల్మెట్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కూడా హెడ్ ఇంజరీ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పేషెంట్ మనం అంటే ఏ విధంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎట్లా చూస్తామో ఫస్ట్ అంటే ఒక పేషెంట్ అంటే హాస్పిటల్కి వచ్చే కన్నా ముందే హెడ్ ఇంజరీ అయిన పేషెంట్కి ఖచ్చితంగా అంటే ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాలి. అంటే ఎట్లా ఉన్న వెంటనే లెగిసి మాట్లాడుతున్నారా లేదా, లెగిసి పేషెంట్ మాట్లాడగలుగుతున్నారంటే తలలో ఏమన్నా ఇంజరీస్ అంటే బయట కనపడే బ్లీడింగ్ ఏమన్నా ఉందా, ఎక్కడన్నా బ్లీడ్ అవుతుందా, అంటే ఆయనకి ఏమన్నా నొప్పి అంటే మెడ నొప్పి అంటే ఏ కామన్ హెడ్ ఇంజరీ పేషెంట్ అయినా సరే అటు అంటే ఫస్ట్ నెక్ ఇమ్మొబిలైజ్ చేయాలండి. ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చే ముందే నెక్ ఇమ్మొబిలైజ్ చేసి మెడ కదపకుండా ఏదైనా అటు కాలర్ లాంటిది ఏమన్నా పెట్టి లేకపోతే మెడ కదపకుండా అటు ఇటు గుడ్డలు లాంటివి పెట్టి అప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చాక మన పేషెంట్ని ఎట్లా అసెస్ చేస్తాము అంటే ఫస్ట్ దీనికి జీసీఎస్ స్కోర్ అని ఒకటి ఉంటుందండి. అంటే గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. జీసీఎస్ స్కేల్ అంటే అంటే ఐ ఓపెనింగ్ 3 ఉంటాయి కాంపనెంట్స్. ఐ ఓపెనింగ్ ఒకటి, వర్బల్ రెస్పాన్స్ ఒకటి, మోటార్ రెస్పాన్స్ ఒకటి. అంటే కళ్ళు తెరిచి స్పాంటేనియస్గా చూస్తున్న పేషెంట్ అయితే E4 అనే స్కోర్ ఇస్తాము. వర్బల్ మామూలుగా మాట్లాడుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓరియంటేషన్ బాగానే ఉంది, కన్ఫ్యూజ్డ్గా లేరు, అన్ని మాటలు ఎక్కడున్నాము ఏంటి అన్నీ చెప్పగలుగుతున్నారంటే దాన్ని V5 రెస్పాన్స్ అంటాము. అండ్ మోటార్ అనేది ఏంటంటే అన్ని చేతులు కాళ్ళు ఆయన స్పాంటేనియస్గా కలుపుతున్నారు అంటే మనం చెప్పిన కమాండ్స్ ఫాలో అవుతున్నారంటే దాన్ని M6 అంటాం. దీన్ని జీసీఎస్ 15 అంటారండి. 15 స్కోర్ అనేది మ్యాక్సిమం స్కోరు. లీస్ట్ స్కోర్ వచ్చి నెంబర్ 3 అంటే E1, V1, M1 దాన్ని 3 అనేది ఆల్మోస్ట్ అంటే బ్రెయిన్ డెడ్ లాగా చూస్తాము. సో 3 నుంచి 15 వరకు ఉంటుంది స్కేల్. సో ఒక పేషెంట్ 15 స్కేల్ ఉన్న పేషెంట్ నార్మల్గా ఉన్న పేషెంట్ అంటే దీన్ని మినిమల్ హెడ్ ఇంజరీ అంటారు. అంటే చిన్న కంకషన్స్ ఇట్లాంటివి ఉండొచ్చు. ఇంతకన్నా తక్కువ ఉన్న పేషెంట్ని మనం గ్రేడింగ్ చేస్తాము. అంటే బేసిక్గా ఇప్పుడు 13, 14 ఉన్న జీసీఎస్ అంటే పేషెంట్ కళ్ళు తెరిచి చూస్తున్నారు కానీ కొంచెం ఓరియంటేషన్ బాగోలేదు, అంటే కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నారు,
అండ్ మనం చెప్పే రెస్పాన్స్ కూడా అంత పెద్ద ఫాలో అవ్వట్లేదు అన్నది పేషెంట్ని దాన్ని సివియారిటీని మైల్డ్ హెడ్ ఇంజరీ అంటాము. సో 13-14 ఎనీ జీసీఎస్ స్కోర్ 8 నుంచి అంటే 9 నుంచి 12, 9 to 12 జీసీఎస్ స్కోర్ని మోడరేట్ హెడ్ ఇంజరీ అంటాము. అండ్ లెస్ దెన్ 8 అనేది సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఆర్ సివియర్ హెడ్ ఇంజరీ అంటాము. దాని అవుట్కమ్ చాలా అంటే బ్యాడ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం గ్రేడ్ చేసి ఒక పేషెంట్ని ఇక్కడ అసెస్ చేస్తాం. అదే కాకుండా వచ్చిన పేషెంట్కి పాలీట్రామా పేషెంట్లు ఉంటారు. అంటే ఒక హెడ్ ఇంజరీ కాకుండా నెక్ ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి. సో ఆ నెక్ ఫ్రాక్చర్స్ అవని, రిబ్ ఫ్రాక్చర్స్ అవని, అబ్డామినల్ ట్రామా కానీ, బ్లంట్ ఇంజరీ అబ్డామిన్ అంటాం. అంటే ఎక్కడైనా బ్లీడ్ అవుతా ఉన్న పేషెంట్స్. సో రాగానే మనం బీపీ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అసెస్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం పేషెంట్. డాక్టర్ గారు, తలకి ఏమైనా గాయమైతే స్కాన్ చేయించుకోవాలా? ఓకే, ఒక హెడ్ ఇంజరీ పేషెంట్ మన దగ్గరకు వచ్చాక మనం బేసిక్గా జీసీఎస్ని అసెస్ చేస్తామండి. ఒకటి దట్ ఈస్ ది మెయిన్ ఇండికేటర్. అంటే ఎంత సివియారిటీ ఉంది హెడ్ ఇంజరీ అనడానికి ఇండికేటర్ మనం జీసీఎస్ కింద తీసుకుంటాము. సో ఆ స్కోర్ ఎప్పుడైనా లెస్ దాన్ 13 ఉంది అంటే ఖచ్చితంగా సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఆర్ 14 to 15 14 ఉన్న పేషెంట్ ఈవెన్ ఆఫ్టర్ 2 hours పేషెంట్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్, దెన్ డెఫినెట్గా సిటీ స్కాన్ చేయించుకోవాలండి. అదే కాకుండా హెడ్ ఇంజరీ అయ్యాక చాలామందికి వాంతులు అవుతాయి. వాంతులు అంటే ఈజీ మేబీ ఏ సైన్ ఆఫ్ రేజ్డ్ ఇంట్రాక్రనియల్ ప్రెషర్. అంటే తలలో ప్రెషర్ పెరగటం, తలలో ఏమన్నా బ్లీడ్ అవ్వటం, ఎటువంటి ఏమన్నా బ్రెయిన్ కంటూస్ అవటం, ఇట్లాంటి వాటిలో ఏముందంటే వామిటింగ్స్ అవుతాయి. సో మామూలు వామిటింగ్స్ అలా తీసుకోకుండా రేజ్డ్ ఐసీపీ వామిటింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా స్కాన్ చేయించుకోవాలి. ఇంకోటి పేషెంట్ పడంగానే కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెంటనే ఫిట్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి. అదే కాకుండా చెయ్యి కాలు ఏమైనా వీక్నెస్ కానీ, అంటే ఉన్న ఫ్రాక్చర్లు పెయిన్ వల్ల కాకుండా పేషెంట్ కదపలేకపోవటం, కొన్నిసార్లు తలలో బ్లీడ్ అయిన ఏరియా బట్టి స్పెసిఫిక్గా కొంతమందికి చెయ్యి వీక్నెస్లు, కొంతమందికి కాళ్ళు వీక్నెస్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. సో అలాంటి ఏమైనా వీక్నెస్ ఉంటే ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి. అదే కాకుండా ఎనీ పేషెంట్ ఏజ్ గ్రేటర్ దాన్ 65 years ఏజ్ ఉన్న పేషెంట్ కానీ, ఏదన్నా దేని మీద పోస్ట్ కార్డియాక్ పేషెంట్, యాంటీకోయాగులెంట్స్ మీద ఉన్న పేషెంట్, ఇలాంటివి ఖచ్చితంగా మనం స్కాన్ చేయించుకుని చూస్తాము. అది ఎంత అర్లీగా మనం స్కాన్ చేయించుకుంటే అంత బెటర్గా అవుట్కమ్ ఉంటుందండి. డాక్టర్ గారు, తలకి ఏమైనా గాయమైతే ఎలాంటి సమస్యలు వస్తాయి? అలాగే చికిత్స ఏ విధంగా ఉంటుంది? హెడ్ ఇంజరీ అయిన పేషెంట్ అంటే మనం స్పెసిఫిక్ హెడ్ ఇంజరీ గురించి మాట్లాడుకుంటే, ఒక సిటీ స్కాన్ అయ్యాక మనం సిటీ స్కాన్ని చూశాక మనకి మోస్ట్ కామన్గా ఉండే అంటే బ్రెయిన్ ఖచ్చితంగా దెబ్బ తగిలింది అనుకుంటే మటుకు సిటీ స్కాన్లో కనపడతాయండి. మనకి అర్లీ సిటీ స్కాన్ అంటే వితిన్ 6 hours చేసుకుంటాము. ఆఫ్టర్ 6 hours ఏ లీషన్ అయినా ప్రోగ్రెస్ అవడానికి అవకాశాలు తక్కువ. సో ఎమర్జెన్సీగా వెంటనే చేసిన సిటీ స్కాన్లో మనం ఫస్ట్ బ్లీడ్లు ఏమన్నా అయినాయి అంటే ప్రైమరీ బ్రెయిన్ ఇంజరీ ఏమన్నా అయిందా, లేకపోతే బ్లీడ్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మనం చూసుకుంటాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్నిసార్లు అంటే దాన్ని ఈడిహెచ్ అంటారు. అంటే మన బ్రెయిన్లో పొరలు ఉంటాయి. అంటే బ్రెయిన్ మన బోన్ ఉంటుంది, బోన్ కింద బ్రెయిన్ ఒక పొరలు ఉంటాయి, దాన్ని డ్యూరా అంటారు. డ్యూరా ఒకటి, దాని కింద ఎరక్నాయిడ్ ఉంటుంది, దాని కింద పయ్యా ఉంటుంది. సో మన అండర్స్టాండింగ్ కోసం బ్రెయిన్, దాని కింద డ్యూరా, దాని కింద బ్రెయిన్ ఉందనుకోండి. కొంతమందికి అంటే యంగ్ చిల్డ్రన్లో ఏమవుద్దంటే తలకి దెబ్బ మోస్ట్లీ టెంపోరల్ రీజన్ అట్లా తగిలినప్పుడు ఏమవుద్దంటే అక్కడ బ్లీడ్ అవుతాయి. అవి మోస్ట్లీ ఎక్స్ట్రా డ్యూరాలు ఉంటాయి. అంటే డ్యూరా పైన బోన్కిను డ్యూరాకి మధ్యలో బ్లీడ్లు వస్తాయండి. సో ఇదేంటంటే దీనితో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ దీస్ బ్లీడ్స్ ఆర్ ఆర్టీరియల్ బ్లీడ్స్. సో ఒక ఆర్టరీ అక్కడ డ్యామేజ్ అవటం వల్ల అక్కడ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందంటే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి. ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి కాబట్టి మనం అర్లీగా తీసుకుని ఒక ఈడిహెచ్ ఉంది, గ్రేటర్ దాన్ 30 cc వాల్యూమ్ ఉంది అనుకుంటే వితిన్ ½ an hour మనం సర్జరీ చేసుకుంటే పేషెంట్ అవుట్కమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. లేట్ అయ్యే కొద్దీ పేషెంట్ రికవర్ అంటే అయ్యే ఛాన్సులు తగ్గుతూ ఉంటాయేనో అంత రెసిడ్యువల్ డెఫిషిట్స్ అంటే కొంత వీక్నెస్లు ఉండిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో మోస్ట్ కామన్ పిల్లల్లో మనం చూసేది ఈడిహెచ్ ఉంటాయండి. అదే మనం పెద్దోళ్ళకి వస్తే అంటే మోస్ట్ కామన్గా మనం డ్యూరా కింద బ్లీడ్ అవుతాయండి. ఇది మోస్ట్లీ దే ఆర్ వీనస్ బ్లీడ్స్. సో వీనస్ బ్లీడ్స్ కాబట్టి దీన్ని సబ్డ్యూరల్ హెమరేజెస్ అంటారు. ఇవేమవుతుందంటే నెమ్మది గ్రాడ్యువల్గా బ్లీడ్ అవుతూ ఉంటాయి. అంటే మన బ్రిడ్జింగ్ వీన్స్ అని ఉంటాయి బ్రెయిన్కి డ్యూరాకి మధ్యలో, అవి ఎవల్స్ అవటం వల్ల డ్యామేజ్ అవటం వల్ల లోపల నెమ్మదిగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇది అక్యూట్ ఎస్డిహెచ్.
ఈ ఏమవుద్దంటే థిక్నెస్ ఒక 1 సెంటీమీటర్ అట్లా థిక్నెస్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఒక సైడ్ ఉన్న బ్రెయిన్ అంతటి మీద ప్రెషర్ పడుతుంది. సో ప్రెషర్ పడినప్పుడు ఏమవుద్దంటే ఒక సైడ్ ఉన్న బ్రెయిన్ మిడ్ లైన్ షిఫ్ట్ అంటారు దాన్ని. అంటే ఒకవైపు వాపు రావటం వల్ల బ్రెయిన్ లోపల నొక్కుపోతూ ఉంటుంది. ఒకవైపు పెరుగుద్ది, ఒకవైపు దాన్ని నొక్కుతూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉంది అనుకుంటే మిడ్ లైన్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్ సైడ్ వస్తుందండి. సో అది గ్రేటర్ దాన్ 5 mm ఉంది అనుకుంటే ఇట్ ఈజ్ ఏ డేంజరస్ సైన్ అండి. వెంటనే మనం ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ డిటెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు మనం ఎస్డిహెచ్ చూస్తాము. ఇంకో రకమైన ఇంజరీ ఏంటంటే బాగా మనకి కంటూజన్స్ అవుతాయండి. బ్రెయిన్ కమిలిపోవటం కంటూజన్స్ అంటారు. అంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు బాగా సివియర్గా ఫ్రాంటల్గా తగిలినప్పుడు ఏంటంటే ఫ్రాంటల్ కానీ ఆక్సిపిటల్ కానీ ముందు తల కానీ వెనక తల మీద పడినప్పుడు రోడ్డు మీద పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బోన్కి మన రోడ్డుకి వెళ్ళి మన బోన్ తగిలినప్పుడు లోపల బ్రెయిన్ మూవ్ అవుతుందండి. అంటే ఇటువైపు తగిలింది అటువైపు వెళ్ళి గుద్దుకుని బోన్కి ఏమవుద్దంటే డ్యామేజ్ అవుద్ది. దాన్ని ఏమంటారంటే కంటూషన్స్ అంటారు. ఒకటేమో కూప్ ఇంజరీ, కౌంటర్ కూప్ అంటారు. మోస్ట్ కామన్గా మన ఫ్రాంటల్ కంటూషన్స్ చూస్తామండి. ఆక్సిపిటల్ రీజన్లో తగిలిన వాళ్ళకి ఫ్రాంటల్లో బేసిక్ ఫ్రాంటల్ కంటూషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏమవుద్దంటే అవి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. అంటే 2 రోజులు 3 రోజులకి బ్రెయిన్ వాప్ వస్తుంది. బ్రెయిన్ వాప్ వచ్చి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా అడ్మిట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని వీలైతే వాటిని కూడా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ కామన్గా మనం చూసేది ఇది. కాకుండా బ్లీడ్స్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే లోబార్ బ్లీడ్స్ రావటం, సెరిబ్రల్ హెమిస్పియర్స్లో దెబ్బ తగలటం వల్ల బ్లీడ్ అవ్వటం కానీ, ఎస్ఏహెచ్ అంటారు సబ్అరక్నాయిడ్ హెమరేజెస్. అంటే మన బ్రెయిన్లో ఉన్న సల్కై గైరీ వాటిలో ఆర్ బ్యాసల్ సిస్టమ్స్లో బ్లీడ్ అవ్వటం. ఇంకోటి ఇంట్రావెంట్రికులర్ హెమరేజెస్. ఇవన్నీ మనం కామన్గా చూసే ఒక సివియర్ బ్రెయిన్ ఇంజరీస్ అండి మనం న్యూరో సర్జరీలో. డాక్టర్ గారు, తలకి ఏమైనా గాయమైన తరువాత డాక్టర్ని ఎంత సమయంలోపు సంప్రదించాలి? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యింది, పేషెంట్ కొంచెం దూరంలో ఉన్నారు, హాస్పిటల్లో తీసుకురావడం లేట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అక్కడికక్కడ ప్రథమ చికిత్స అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇనీషియల్గా అంబులెన్స్ విచ్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ ఖచ్చితంగా వాళ్ళు. అంటే ఇదివరకు ఏబీసీ అంటారు. అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. నౌ మోర్ ప్రయారిటీస్ టువర్డ్ సర్క్యులేషన్. తర్వాత ఎయిర్వే బ్రీతింగ్ అంటే ఎయిర్వే సెక్యూర్ చేసుకోవటము, పేషెంట్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు లేదా మనం అసెస్ చేసుకోవటము. సర్క్యులేషన్ అంటే ఏమన్నా బీపీ చూసుకుని హైపర్ టెన్షన్ ఉందా, హైపో టెన్షన్ ఉందా అనేది మనం ఇనీషియల్గా మానిటర్ చేసుకోవటం అనేది ఇది బేసిక్ ప్రైమరీ సర్వే అంటారండి. సో బీపీ తక్కువ ఉన్న పేషెంట్ అంటే ఖచ్చితంగా ఎక్కడో బ్లీడ్ అవుతున్నారండి. మోస్ట్ కామన్ మన హెడ్ ఇంజరీస్లో ఎప్పుడు హైపర్ టెన్షన్ రాదండి. మోస్ట్ కామన్గా మనం హైపర్ టెన్షనే చూస్తాము. ఎందుకంటే తలలో ప్రెషర్ పెరిగే కొద్దీ రేజ్డ్ ఐసీపీ అన్నప్పుడు మనకి హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్ టెన్షన్ విత్ బ్రాడికార్డియా అనేది రేజ్డ్ ఐసీపీ ఫీచర్ అండి. సో మన హైపర్ టెన్షన్ అయితే చూడము. సో ఏ హెడ్ ఇంజరీ పేషెంట్స్లో అయినా బీపీ తక్కువగా ఉంది, హైపర్ టెన్షన్ ఉంది అనుకుంటే ఇంకెక్కడైనా బ్లీడ్ అవుతున్నారేమో మనం ఖచ్చితంగా అసెస్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ వచ్చి రిబ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో రిబ్స్, చెస్ట్లో హీమోథొరాక్స్ ఏమన్నా ఉందా, మోర్ సీరియస్ ఈజ్ హీమోనిమోథొరాక్స్ అంటే ఎయిర్ కూడా ఏమన్నా ఉందా రిబ్ ఫ్రాక్చర్స్ వల్ల చూసుకోవాలి. మన అబ్డామినల్ ఇంజరీ అనేది మోస్ట్ కామన్ సాలిడ్ ఆర్గాన్స్, లివర్, స్ప్లీన్ ఇట్లాంటివి కూడా రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి పాలిట్రామా సిచ్యువేషన్స్లో. సో అవి కూడా మనం అసెస్ చేసుకుని ఆ ప్రైమరీ సర్వే అనేది అయిపోయాక అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాక నెక్ ఇమ్మొబిలైజ్ చేశాక వెంటనే అంబులెన్స్లో లేదంటే మనం అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇఫ్ పాసిబుల్ అంబులెన్స్లో అయితే బెటర్ చూసి ఏదైనా న్యూరో సెంటర్ హెడ్ ఇంజరీ ఉందనుకుంటే ఎనీ సెంటర్ విచ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ సిటీ స్కాన్ ఇనీషియల్గా ఎమర్జెన్సీగా చేసే అలా సెంటర్లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అండి.